టైం నేను సార్తో ఇంగ్లీష్లో మాట్లాడతామని చెప్పారు. అప్పటి నుంచి ప్రతిరోజు సార్ ఎప్పుడు వస్తారని అబ్జర్వ్ చేస్తా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. నిన్నగా మనం 3 రోజుల క్రితం మీరు కావాలి వచ్చారు. ఆ రోజు నుంచి ఇంకా సార్ వచ్చారు, పిలుద్దాం నాకు ఏ టైం ఎట్లుంటుందో నాకు శివక్షాలలో సార్తోనే ఉండాలా అని ఆయన రిక్వెస్ట్ చేశాడు. నేను రోజు మా ఆఫీస్కి వస్తాడు. అయితే ఎంత చేద్దాం అంటే మీ మనసులో ఏమున్నది చెప్పు మామ, అలాగే చేద్దామని చెప్పాను. అయితే ఫస్ట్ నెల్లూరు వెళ్ళాలా అన్నాడు. ఎందుకు మామ అన్నాను. సార్కి స్వీట్స్ నెల్లూరు నుంచే తేవాలా, నాకు కోరుకున్న స్వీట్ తేవాలా అని చెప్పారు. సరే ఇంక మిగతా నేను తీసుకుందాము అంటే ఏం పడలేదు, నాతో కూడా కాల్లో అక్కడి నుంచి నేను చెప్పిన మెటీరియల్ ఓపిక నా మాటను ఈ సార్ నాకు ఇది చివరిది అని చెప్పాడు. పోతా ఉంటే ఒక చిన్న మ్యాటర్ జోబిలోంచి బయటకు తీసి బుచ్చు దగ్గర తీశారు. బుచ్చు దగ్గర పోయాము. బుచ్చు దగ్గర తీసి ఇది చదువు బాగు అని చెప్పాడు. ఇది ఎప్పుడు రాసామో రోజు నాతో ఉంటుంది, ఎప్పుడు రాసామో అంటే నేను నాకు నిద్ర పట్టలేదు, అందుకని తెల్లారుజాము 3 గంటలు లేచి రాశాను అనేడు. అది నేను సార్కి ఇవ్వదలుచుకున్నాను అని చెప్పాడు. నేను సార్కి ఇవ్వదలుచుకుంటే బంగారు చేస్తే టైం లేదు మా అంటే నువ్వు ఎలాగైనా సరే నాకు చేసి సార్కి ఇవ్వాలా, ఇది నా కోరిక, ఎప్పుడు నా పరిస్థితి అని చెప్పాడు. ఆ మ్యాటర్ ఎప్పుడని కూడా నాకైతే తెలియదు సార్, ఇది జరిగింది. ఆ మ్యాటర్ నిన్న ఇప్పుడు అనుకోని ఇప్పుడే టైప్ చేసి రెడీ చేశాను సార్. 1 నిమిషం ఇచ్చాం, ఆయన కోసం చదువుతాను సార్. తిరుమలపత్తిన వారి అక్షర సుమాంజలి పూజ్యులు గౌరవనీయులు అల్లూరు మాజీ శాసనసభ్యులు శ్రీ కాకరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈరోజు అనగా 1/8/2026 శనివారం కావలి బాపూజీ నగర్లోని మా గృహానికి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న నన్ను పరామర్శించడానికి రావడం మాకు ఎంతో సంతోషకరమైన రోజుగా భావిస్తున్నాము. మా కుటుంబ సభ్యులు సుస్వాగతం. సమాజంలో నైతిక విలువలు పడిపోయి ఆర్థిక అంశాలకే ప్రాధాన్యత ఇస్తూ అస్తవ్యస్తంగా తయారైన నేటి కుటిల రాజకీయ వ్యవస్థలో మీలాంటి అసాధారణమైన వ్యక్తిత్వం గలవారు బహుశా అరుదుగా కనిపిస్తారు. సమకాలీన రాజకీయ వ్యవస్థలో మీ మంచితనం, దయాగుణం, దాతృత్వం, నీతి నిజాయితీతో తేజవంతమైన భూమితో బింబించిన విశిష్ట లక్షణాలు నేటి కాలంలో మరెవరిలోనూ కానరావు. అవి మీకే సొంతం. సుమారు 40 సంవత్సరాల క్రితం ఒక సామాన్య కార్యకర్తగా పరిచయమైన నేను ఆనాటి నుండి ఈనాటి వరకు మీపై అవధులేని అభిమానం పెంచుకున్నాను. అందుకు తీపి గుర్తుగా జీవితపు చివరి రోజుల్లో ఈ సిరి సత్కారం మీకు సమర్పించుకుంటున్నాను. దయతో సంతోషంగా స్వీకరించండి. ఇట్లు సదా మీ శ్రేయోభిలాషి, మీ అభిమాన పాత్రుడు, మీ తిరుగాపత్తిన ధనంజయ, మాజీ కావలి సమితి కోఆప్షన్ సభ్యులు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ మరియు కొత్తపాటి మాజీ సర్పంచ్. నాయకుడు లేడు, వ్యక్తి లేడు. సంగీత మాట్లాడతారు కలిసి అనుకుంటా ఒకసారి మొట్టమొదటిసారి కలిసిన రోజే చాలా గొప్ప వ్యక్తి చాలా ఆరోగ్యం భావించారు. ఆరోగ్యం మా వాళ్ళందరితో ఉంటారు. అల్లూరు నియోజకవర్గంలో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. చాలామంది రాజకీయ అనుభూతులు ఉన్నారు, ప్రజాసేవ చేసిన వాళ్ళు ఉన్నారు. సర్పంచులు కూడా రకరకాల వ్యక్తులు ఉన్నారు. నాలుగు బాలకృష్ణారెడ్డి గారి
సీనియర్ సర్పంచ్ నేను మంచి ప్రెసిడెంట్గా ఉండి మన సర్పంచ్గా ఉన్న ఆయన ఊరుపల్లిలో పడే శ్రీనివాసుడు లాంటి ఒక పెద్ద మనిషి నేను వీళ్ళంతా పంచాయతీ సర్పంచులుగా ఉండి కూడా ఆ రోజుల్లో మిగతా సర్పంచులు గ్రామానికి సర్పంచి గ్రామంలో ప్రతిదీ ఫైల్ నా సంఖ్యలో నా సీల్ నా దగ్గర ఉంటుంది అందరి సంఖ్యలో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. వీళ్ళు గ్రామానికి వార్డు మెంబర్లందరినీ కూర్చొని మీ వాటికి ఏ అభివృద్ధి చేసుకోవాలా మీరు మాట్లాడుకొని మీరే నిర్ణయం చేయండి, పని శుద్ధంగా జరగాల, అదే నాకు కావాల్సింది. బాలకృష్ణ కానీ పడేసిన లాంటి వాళ్ళు పెట్టేవారు. మాకు తీర ప్రాంతంలో అలవాటు. నేను రాత్రి 2 గంటలకు పోయినా లేకపోతే 4 గంటలకు పోయినా ప్రతి ఒక్క కుటుంబం అందరూ పిల్ల పాప వస్తారు, అర్థలా చేసుకుంటారు, వంటలు చేస్తారు. అలాంటి పరిస్థితి కొత్తపాలెం కాలనీలో ధనంజయ్ గారు చూపించారు. అతను సౌమ్యుడు, ఎలాంటి తొందరపాటు మాట కూడా మాట్లాడు. ఇతని నాకు ఇంతమంది పిల్లలు పేదవాళ్ళందరూ ఈ టైంలో వచ్చారంటే ఇతని వాళ్ళకి ఎంత సేవ చేస్తుంటే వాళ్ళు ఇతని మీద ఆ గురుత్వంతో నేనెవరో తెలియదు. ఆ నియోజకవర్గంలో మొదటిసారి పోటీ చేస్తున్నా నాకెవరు ధనంజయ్ గారు కూడా ఆ రోజే పరిచయం నాకు. ఆయన మాట మీద అంతమంది వచ్చి ఆ ఎలక్షన్లో ఊరిని వచ్చేది కదా, రాజ్యం వచ్చేది కదా, ఆ ఎలక్షన్లో కూడా నాకు మంచి మెజార్టీ తెచ్చారు. అప్పటి నుండి మా బంధం 37 సంవత్సరాలు అయిపోయింది. ఒక విశిష్టమైన మనస్తత్వం, ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తులు అరుదు. యాక్చువల్గా రాబోతాడు టీవీ. మేము ప్రకార రాజకీయాల్లో ఉన్న పరిస్థితులు వేరు. ఇప్పుడు ఆయన చెప్పినట్టే ఇప్పుడు అన్ని మార్పులు వచ్చేసినాయి. ఎన్ని మార్పులు వచ్చినా కొంచెం అయినా మేమన్నా మారుతామే కానీ ధనంజయ్ గారు ఇప్పటికీ అప్పుడు ఎట్టున్నాడో ఇప్పుడు అట్టే ఉన్నాడు, అదే పద్ధతిలో. క్యారెక్టర్, వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి చాలా రేర్. రాజకీయాల్లో కాదు, ప్రజాసేవ. మేము రాజకీయం చేయలేం, నేను రాజకీయం చేయలే, ఆయన రాజకీయం చేయలే. రాజకీయం చేసుకుంటే మేము బాగుపడుతున్నారు కదా, బాగుపడినాడు. ఇవాళ మేము ప్రజాసేవ చేసాం, దానికి గౌరవంగా చెప్పుకుంటాం గొప్పగా. సో నాకు జరగాల్సింది కాదు, నన్ను కూర్చోబెట్టాల్సింది కాదు. నేను ఆయన గురించి చూడటానికి వచ్చాను. హడావులు చేసి స్వీట్ ఏంటి, నేను కాలుపోతే నేను స్వీట్ తీసుకున్నాను, నేను తెచ్చాలి. ఎప్పటికీ రుణపడి ఉన్నారు.